హాయ్ వర్స్ వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ వన్ ఫిల్మ్ అప్డేషన్. ఫ్రెండ్స్, టుడే జనవరి 1st వచ్చిన కొన్ని ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని వచ్చాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్టయితే మన ఛానల్లో ఉన్న క్వాలిటీ కంటెంట్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఇలాంటి ఫర్ మోర్ అప్కమింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలా పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ ద వీడియో. మన లిస్ట్లో ఉన్న ఫస్ట్ మూవీ బీస్ట్. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో రాబోతున్న యాక్షన్ అండ్ థ్రిల్లర్ ఫిల్మ్ స్టారింగ్ విజయ్ తలపతి అండ్ పూజా హెగ్డే. ఫ్రెండ్స్, ఈ మూవీ గురించి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో సో మెనీ టైమ్స్ అయితే చెప్పున్నాను. మనకి ఫిబ్రవరి 2022 లోపల ఆల్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకుని ఏప్రిల్ 2020లో ఇండియన్ థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నట్టు. నా ఇప్పుడైతే అఫీషియల్గా థర్డ్ పోస్ట్ అని రివీల్ చేసి మూవీ మేకర్స్ కన్ఫర్మ్ చేశారు ఈ మూవీని ఏప్రిల్ 2022కి ఇండియన్ థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నట్టు. చెప్పాలంటే ఫ్రెండ్స్, మనకి ఏప్రిల్ మంత్లో వచ్చేసి 3 బిగ్ మూవీస్ అయితే రాబోతున్నాయి. మన టాలీవుడ్ నుంచి రాబోతున్న మూవీ సర్కారీ వారి పాట ఏప్రిల్ 1st అండ్ శాండల్వుడ్ నుంచి రాబోతున్న మూవీ KGF చాప్టర్ 2 ఏప్రిల్ 14th అండ్ నౌ ఇప్పుడు రివీల్ చేసిన కాలీవుడ్ మూవీ బీస్ట్ ఏప్రిల్ 2022. డేట్ అయితే ఇంకా లాక్ చేయలేదు. స్ట్రాంగ్ బజ్ ఏంటంటే ఏప్రిల్ 14th. అండ్ నెక్స్ట్ నెంబర్ 2లో ఉన్న మూవీ ఆచార్య. ఫ్రెండ్స్, ఈ మూవీ నుంచి అయితే మనకి ఇప్పటికే 2 సాంగ్స్ అయితే వచ్చినాయి. థర్డ్ సాంగ్ వచ్చేసి జనవరి 3 ఆఫ్టర్నూన్ 4-5 PMకి ఆన్ ఆదిత్య మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో సాంగ్ టైటిల్ వచ్చేసి సానా కష్టం. అండ్ నెక్స్ట్ నెంబర్ 3లో ఉన్న మూవీ మెహర్ రమేష్ గారి డైరెక్షన్లో రాబోతున్న తమిళ్ ఫిలిం వేదాలం రీమేక్ బోలా శంకర్ స్టారింగ్ చిరంజీవి, తమన్నా భాటియా అండ్ కీర్తి సురేష్ ప్లేయింగ్ ది లీడ్ రోల్స్. ఫ్రెండ్స్, ఈ మూవీ నుంచి న్యూ ఇయర్ స్పెషల్గా ఒక అఫీషియల్ పోస్టర్ని అయితే రివీల్ చేశారు. సో ఆ పోస్టర్ అయితే ఇదే. నెక్స్ట్ నెంబర్ 4లో వాలిమై. ఫ్రెండ్స్, ఈ మూవీ స్క్రీనింగ్ వచ్చేసి ఎస్టర్డే అయితే కంప్లీట్ చేసుకున్నారు. సో ఈ మూవీ సెన్సార్ వచ్చేసి UA అండ్ మూవీ రన్ టైమ్ డ్యూరేషన్ వచ్చేసి 2 hours 58 minutes 35 seconds అయితే ఉండబోతుంది. మూవీ రిలీజ్ జనవరి 13th 2022 ఇన్ ఇండియన్ థియేటర్స్. ఫ్రెండ్స్, మీకైతే ఒకటి చెప్పాలి, మనకి ఎస్టర్డే నుంచి వచ్చేసి తమిళనాడు గవర్నమెంట్ వచ్చేసి జనవరి 10th వరకు వచ్చేసి 50% ఆక్యుపెన్సీ సీటింగ్ అయితే కన్ఫర్మ్ చేశారు. సో జనవరి 10th తర్వాత ఏమైనా సిచ్యువేషన్ కంట్రోల్లో ఉంటే మాత్రం 100% ఆక్యుపెన్సీ అయితే పెడతారు. నైట్ కర్ఫ్యూ కూడా ఏమీ ఉండదు. సో ఇప్పుడు వచ్చేసి 3 shows 50% ఆక్యుపెన్సీ అనేది తమిళనాడు గవర్నమెంట్ వచ్చేసి కన్ఫర్మ్ చేశారు. అండ్ ఆల్సో కేరళ కూడా అలానే ఉంది. అండ్ మనకి 2 or 3 daysలో వచ్చేసి కర్ణాటక కూడా పెట్టేస్తారు. అండ్ ఢిల్లీలో వచ్చేసి ఫ్రెండ్స్ క్లోజ్ అయితే చేసేసారు, లాక్డౌన్ అయితే పెట్టేశారు. అండ్ మహారాష్ట్రలో వచ్చేసి 50% ఆక్యుపెన్సీ అనేది రన్ అవుతుంది. సో డబ్బుడు వర్షన్స్ అయితే పక్క అయితే రావు, ఇది మాత్రం కన్ఫర్మ్. మనకి తమిళ వర్షన్ వచ్చిన డబ్బుడు వర్షన్స్ అయితే రావు. సో చూడాలి ఫ్రెండ్స్, జనవరి 10th తర్వాత ఏమైనా కంట్రోల్లో ఉంటే మాత్రం మనకి వాలిమై మూవీ అయితే వస్తుంది, లేకపోతే మాత్రం ఈ మూవీని కూడా పోస్ట్పోన్ అయితే చేసేస్తారు. నెక్స్ట్ నెంబర్ 5లో ఉన్న మూవీ డైరెక్టర్ లింగుస్వామి గారి డైరెక్షన్లో రాబోతున్న అప్కమింగ్ న్యూ ఫిలిం రామ్ పోతినేని 19th ఫిలిం స్టారింగ్ రామ్ అండ్ కృతి శెట్టి ప్లేయింగ్ ఇన్ లీడ్ రోల్స్. ఫ్రెండ్స్, ఈ మూవీ న్యూ షెడ్యూల్ని వచ్చేసి జనవరి 5th నుంచి అయితే బిగిన్ చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ నెంబర్ 6లో RRR. సో ఫ్రెండ్స్, RRR మూవీ గురించి ఇంకేం చెప్పేది ఏమన్నది ఫ్రెండ్స్, మూవీ అయితే పోస్ట్ పాన్ అయిపోయింది. ఇంకా మీరు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మనకి మూవీ మేకర్స్ వచ్చేసి ఎనీ టైం వచ్చేసి ఒక నోట్ని అయితే రిలీజ్ చేస్తారు పోస్ట్ పాన్ చేసినట్టు. ఆల్రెడీ న్యూస్ అయితే బయటకు వచ్చేసింది గాయ్స్, మూవీని వచ్చేసి పోస్ట్ పాన్ చేసేసినట్టు. ఇక్కడ మెయిన్ రీజన్స్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి వచ్చేసి ఫస్ట్ రీజన్ వచ్చేసి టికెట్ ఇష్యూ వచ్చినప్పుడు పర్లేదు ఫ్రెండ్స్. మనకి రాజమౌళి గారు అండ్ డిస్ట్రిబ్యూటర్స్ వచ్చేసి మూవీని రిలీజ్ చేస్తున్నామని అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు, తక్కువ ప్రైజెస్ ఉన్న. నా ఇప్పుడు ఇంకోటి ఇష్యూ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి లాక్డౌన్ 50% ఆక్యుపెన్సీ ఇక్కడ వచ్చేసి మనకి ఈ రీజన్స్ వచ్చేసి కనబడుతున్నాయి. సో ఈ రీజన్స్ వల్ల ఇంకా మూవీని వచ్చేసి రిస్క్ చేసి అయితే రిలీజ్ అయితే చేయరు ఫ్రెండ్స్. మనకి ఎనీ టైం వచ్చేసి లాక్డౌన్ AP అండ్ ఆల్ స్టేట్స్లో కూడా పడిపోతుంది. సో అందుకే ఇంత రిస్క్ అయితే మూవీ అయితే తీసుకోరు మూవీ టీం అయితే. సో అందుకే పోస్ట్పోన్ అయితే చేస్తున్నారు. చెప్పాలంటే మనకు వచ్చేసి ఢిల్లీలో వచ్చేసి ఆల్ క్లోజ్ అయిపోయింది. అండ్ ఢిల్లీలో వచ్చేసి మనకి లాక్డౌన్ కూడా పడిపోయింది. అండ్ మహారాష్ట్రలో వచ్చేసి థియేటర్స్ వచ్చేసి 50% ఆక్యుపెన్సీతో రన్ అవుతుంది. ఎస్టర్డేనో వచ్చేసి తమిళనాడు గవర్నమెంట్ కూడా మనకి 50% ఆక్యుపెన్సీ జనవరి 10th వరకు అయితే కన్ఫర్మ్ చేస్తారు. తర్వాత లాక్డౌన్ పెట్టేస్తే మాత్రం ఇంకా మూవీ రిలీజ్ అయ్యి అంత ప్రాఫిట్ అనేది పొందదు గాయ్స్. సో చాలా అంటే చాలా అయితే లాస్ పోతారు. సో ఇంత రిస్క్ అయితే మూవీ టీం అయితే తీసుకోదు. దీని బదులు పోస్ట్ పాన్ చేసుకోవడమే మంచిదని ఎవరి ఉద్దేశమైనా. సో మూవీ అయితే పోస్ట్ పాన్ అయిపోయింది.
మనకు వచ్చేసి January 7th 2022కి అయితే రావట్లేదు. ఇవే ఫ్రెండ్స్ మనకి రీజన్స్ వచ్చేసి ఇన్ని రిస్క్స్ పెట్టుకొని మూవీని వచ్చేసి అంటే డేర్ చేసి అయితే మూవీని అయితే రిలీజ్ చేయరు. సో ఈ మూవీ మనకి January 7th 2022కి అయితే రావట్లేదు. అండ్ సంక్రాంతికి రేస్కి ఏమైనా మూవీస్ యాడ్ చేస్తారేమో చూడాలి గైస్. మనకి January 7th ఏమైనా యాడ్ చేస్తారో అనేది. సో ఎందుకంటే మనకి ఆల్రెడీ చాలా మూవీస్ వచ్చేసి దూరం వెళ్ళిపోయి ఉన్నాయి. RRR మూవీ వస్తుంది కాబట్టి సో ఆ మూవీస్ని ఏమైనా ముందుకు తీసుకొని వస్తారు అంటే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంటే షూటింగ్ కంప్లీట్ అయిపోయి ఉంటే మాత్రం మనకి ఆ మూవీస్ అయితే రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ నెంబర్ 7లో భీమ్లా నాయక్. దీని గురించి అయితే మార్నింగ్ నుంచి మనకి ఎప్పుడైతే ట్రెండింగ్లో వచ్చిందో RRR భీమ్లా నాయక్ అయితే కూడా ట్రెండింగ్లో అయితే వచ్చేసింది. చాలామంది అయితే మెసేజ్లు అండ్ పోస్టర్స్ కూడా సెండ్ చేశారు. ఏంటి బ్రదర్ మనకి ఈ మూవీ సంక్రాంతి January 12th రిలీజ్ చేస్తున్నారంట కదా అని. ఫ్రెండ్స్ మీరు చూసిన ఫేక్ ఇన్ఫర్మేషన్ అంతా మైండ్లో నుంచి అయితే రిమూవ్ చేసేయండి. నేను అయితే మీకు ఆల్రెడీ ముందుగానే చెప్పేస్తున్నాను మనకి ఇంకా షూటింగ్ వచ్చేసి కొంచెం అయితే బ్యాలెన్స్ ఉంది అండ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఉంది. సో ఈ మూవీని అంత త్వరగా అయితే రిలీజ్ అయితే చేయరు. అసలు మనకి పోస్ట్ పోన్ అయిపోతుంది, ఓకే పోస్ట్ పోన్ అవుతుందని భీమ్లా నాయక్ మూవీని అయితే వేసేస్తారా ఫ్రెండ్స్? అస్సలు అయితే అలా అయితే వెయ్యరు. సో మనకు వచ్చేసి February 25th 2022కే వస్తుంది. దాని నుంచి ఏమైనా లాంగ్ అయితే వెళ్తుందేమో కానీ ముందుకైతే అస్సలు రాదు. ఎందుకంటే మనకి షూటింగ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అయితే బ్యాలెన్స్ అయితే ఉంది. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ మనకి బంగారు రాజు మూవీ వచ్చేసి ఆల్మోస్ట్ వచ్చేసి January 15th వచ్చేసి కన్ఫర్మ్ అయితే చేశారు. January 15th మనకైతే డేట్ అయితే లాక్ చేసి పెట్టుకోండి. బంగారు రాజు మూవీ అయితే పక్కా. అండ్ నెక్స్ట్ నెంబర్ 8లో రాధేశ్యామ్. ఫ్రెండ్స్ మనకి RRR మూవీకి ఎన్ని రిస్క్స్ అయితే ఉన్నాయో సేమ్ ఈ మూవీ కూడా అన్ని రిస్క్స్ అయితే ఉన్నాయి. చెప్పాలంటే టికెట్ ప్రైస్, కొన్ని స్టేట్స్ లాక్డౌన్ అండ్ 50% ఆక్యుపెన్సీ. స్టిల్ నా మూవీ మేకర్స్ వచ్చేసి January 14th లాక్ అయ్యి ఉన్నారు. చెప్పాలంటే మనకి ఇంకా 2 weeks అయితే ఉంది. సో అందుకే అప్పటి వరకు అయితే లాక్ అయ్యి ఉంటారు. అప్పుల కేసెస్ కంట్రోల్ అయ్యి కొన్ని స్టేట్స్ లాక్డౌన్ ఓపెన్ అయ్యి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ మనకి మెయిన్ రీజన్ ఏంటంటే హిందీ వర్షన్ రిస్క్ అయితే ఉంది. సో హిందీ వర్షనే మనకి ఏమైనా ప్రాఫిట్ రావాలన్నా అక్కడి నుంచే. సో ఢిల్లీ క్లోజ్ అయిపోయి ఉంది, మహారాష్ట్రలో 50% ఆక్యుపెన్సీ. సో ఇక్కడే మెయిన్ అయితే మనకి కనబడుతుంది. సో అందుకే ఫ్రెండ్స్ ఈ మూవీ అప్పుల ఆల్ కంట్రోల్ అయిపోతే మాత్రం January 14th లోపల మనకి వచ్చేసి రిలీజ్ అయితే అవుతుంది. లేకపోతే మాత్రం మోస్ట్లీ ఈ మూవీ కూడా పోస్ట్ పాండ్ అయితే అవుతుంది. సో ఇది నేను పక్కా అని చెప్పాను కానీ ఇన్ అప్కమింగ్ డేస్ సిచ్యువేషన్ కానీ మన కంట్రోల్లో లేకపోతే మాత్రం థర్డ్ వేవ్ మాత్రం ఇది కూడా గాన్. లేకపోతే మాత్రం మనకి ఎంత కంట్రోల్ అయిపోతే మాత్రం January 14th పక్కా సంక్రాంతి రేస్కి మాత్రం మనకి రాధేశ్యామ్ పక్కా. అండ్ నెక్స్ట్ నెంబర్ 9లో ఉన్న మూవీ శివకార్తికేయన్ 20th ఫిలిం. ఫ్రెండ్స్ ఈ మూవీ డైరెక్ట్ వచ్చేసి పెట్టగోడ అండ్ జాతిరత్నాలు లాంటి ఫుల్లీ కామెడీ ఎంటర్టైనర్ మూవీస్ తీసిన డైరెక్టర్ అనుదీప్ కేవి గారి డైరెక్షన్లో ఈ మూవీ అయితే రాబోతుంది. స్టారింగ్ శివకార్తికేయన్ అండ్ రష్మిక మండన ప్లేయింగ్ ఇన్ లీడ్ రోల్స్. ఫ్రెండ్స్ ఈ మూవీ బ్యానర్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ అండ్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి ఎస్ తమన్ గారు. ఫ్రెండ్స్ ఈ మూవీ లాంగ్వేజ్ వచ్చేసి తమిళ్ అండ్ తెలుగు. నెక్స్ట్ నెంబర్ 10లో ఉన్న మూవీ కాతు వాకుల రెండు కాదల్. ఫ్రెండ్స్ ఈ మూవీ ఫస్ట్ సాంగ్ను వచ్చేసి January 3rd అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 11లో ఉన్న మూవీ రౌడీ బాయ్స్. ఫ్రెండ్స్ ఈ మూవీ థర్డ్ సాంగ్ను వచ్చేసి January 3rd మార్నింగ్ 10 AM రిలీజ్ చేయబోతున్నారు ఆన్ ఆదిత్య మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్లో. అండ్ నెక్స్ట్ నెంబర్ 12లో ఉన్న మూవీ డీజే టిల్లు. సిద్ధు అండ్ నేహా శెట్టి లీడర్లో రాబోతున్న ఈ మూవీని వచ్చేసి ఫ్రెండ్స్ మనకి January 14th 2022లో ఇండియన్ థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ మనకి రౌడీ బాయ్స్ రిలీజ్ డేట్ కూడా సూన్ చెప్పాలంటే మనకి సంక్రాంతి వీక్లోనే వస్తుంది. నెక్స్ట్ నెంబర్ 13లో ఉన్న మూవీ అంటే సుందరానికి. నాని అండ్ నజ్రియా లీడర్లో రాబోతున్న కామెడీ అండ్ ఫ్యామిలీ డ్రామా ఫిలిం. ఫ్రెండ్స్ ఈ మూవీ నుంచి అయితే మనకి టుడే వచ్చేసి ఒక స్మాల్ గ్లింప్స్ వీడియో అండ్ ఆల్సో అఫీషియల్ పోస్టర్ని అయితే రిలీజ్ చేశారు. ఈ మూవీని వచ్చేసి సమ్మర్ 2022లో రిలీజ్ చేస్తున్నట్టు ఆ అఫీషియల్ పోస్టర్ అయితే ఇదే. నెక్స్ట్ నెంబర్ 14లో ఉన్న మూవీ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. సుధీర్ బాబు అండ్ కీర్తి శెట్టి లీడర్లో రాబోతున్న రొమాన్స్ అండ్ డ్రామా ఫిలిం. ఫ్రెండ్స్ ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ని అయితే రిలీజ్ చేశారు. సో ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే ఇదే. అండ్ ఫ్రెండ్స్ ఫైనల్గా మూవీ టీమ్ నుంచి వచ్చిన January 1st ఎక్స్క్లూజివ్ పోస్టర్స్ అయితే డిస్ప్లే చేస్తాను. ఎంజాయ్ ద వీడియో. A little bit high, a little
దట్స్ ఇట్ ఫర్ వీడియో గాయస్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు ఇంకా ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వకుండా ఉంటే మరికొన్ని ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ కోసం ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఎక్సైటింగ్ అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. Lips, they tasted like those cigarettes, staring at the